అందరికీ నమస్కారం. తిరుపతి గోవిందరాజస్వామి గుడిలో ఒక వ్యక్తి హల్చల్ చేశాడు. గోవిందరాజస్వామి గుడికి సంబంధించి ఈ విషయం అయితే కనుక వైరల్ అవుతుంది. ముఖ్యంగా చూస్తే ఆ వ్యక్తి గుడి పైకి కూడా ఎక్కి గొడవ చేశారని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఒక వ్యక్తి చొరబడ్డాడు. ఆలయంలో ఏకాంత సేవ అనంతరం మూసివేసిన తర్వాత లోపలికి ప్రవేశించిన అజ్ఞాత వ్యక్తి హల్చల్ చేశాడు. మద్యం మత్తులో ఆలయంలోకి వెళ్లి విజిలెన్స్ సిబ్బంది కళ్లు గప్పి మహాద్వారం లోపలికి ప్రవేశించాడు. ఆలయం గోపురం పైకి ఎక్కి నినాదాలు చేశాడు. వెంటనే గమనించిన విజిలెన్స్ సిబ్బంది, తిరుపతి ఈస్ట్ పోలీసులు, ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. అతన్ని కిందకి దిగమని అడిగారు. అతడు మాత్రం కిందకు దిగేందుకు నిరాకరించాడు. దాదాపు 3 గంటల పాటు శ్రమించి అతన్ని కిందకి దించి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం జరిగింది. అయితే గోవిందరాజస్వామి ఆలయం పైకి ఎక్కిన ఆ వ్యక్తిని నిజామాబాద్ జిల్లాకు చెందిన తిరుపతిగా గుర్తించారు. అతడు మద్యం మత్తులో ఉన్నాడని, మానసిక స్థితి కూడా సరిగా లేదని చెప్తున్నారు. అతడు ఆలయం పైకి తనకు మద్యం బాటిల్ ఇస్తేనే కిందకి దిగుతానని చెప్పాడు. విజిలెన్స్, పోలీసులు, ఫైర్ సిబ్బంది ఎంత బతిమాలినా అతను కిందకి దిగలేదు. చివరికి ఫైర్ సిబ్బంది సాయంతో గోపురానికి నిచ్చెనలు వేసి తాళ్లతో బంధించి బలవంతంగా కిందకి దించారు. దీంతో గోవిందరాజస్వామి ఆలయం దగ్గర కొద్దిసేపు హైడ్రామా నడిచింది. అంతేకాదు, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆలయంపై ఉన్న కలశాలను కూడా అతడు లాగేందుకు ఆ వ్యక్తి ప్రయత్నించాడు. అవి రాలేదని చెప్తున్నారు. సీసీ కెమెరాలు తనిఖీ చేసి అసలు ఆలయంలోకి ఎలా ప్రవేశించాడు అనే విషయంపై ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా చాలా సెక్యూరిటీ అయితే ఉంటుంది. అది మహాద్వారం దగ్గర కొంచెం ఎక్కువ మందిని అయితే కనుక రానివ్వరు. లోపలికి కూడా వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉండవు. మరి ఆ వ్యక్తి ఏకాంత సేవ అనంతరం ఎలా ప్రవేశించాడు ఏంటనేది అయితే కనుక ఇప్పుడు ఆరా తీస్తున్నారు.